దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యేసుక్రీస్తు వారి పేరట. ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యంలోకి వెళ్తాం. కీర్తనలు 5వ అధ్యాయం 4వ వచనం చదువు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు దుష్టత్వాన్ని చూసి ఎవరిని ఆనందపడేవాడు కాదు. అంటే మన నుండి దేవుడు సంతోషపడేటువంటి ఆనందపడేటువంటి వాటిని కోరుకుంటాడు. అంటే మానవుల్లో దుష్టత్వం అంటే దేవుడు ఆనందించడు, కానీ నీలో ఎవరిని దేవుణ్ణి ఆనందపరిచేటువంటి కొన్ని ఉన్నప్పుడు ఆయన ఆనందపడతాడు. అంటే నీలో ఆనందపడేటువంటి దేవుడు సంతోషపడేటువంటి మంచి లక్షణాలు అంటే నీలో దుష్టత్వం లేనట్టు కదా. లేదు, నీలో దుష్టత్వం ఉందంటే ఆయన ఆనందపడేవాడు. అంటే మనం ప్రతిరోజు దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే దుఃఖపరిచేవారుగా ఉన్నాం. ఏమైనామండి? దుఃఖపరుస్తున్నావు నీ చూపుల ద్వారానో, నీ తలంపుల ద్వారానో, నీ మాటల ద్వారానో, నీ క్రియల ద్వారానో, నీ పనుల ద్వారానో. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క స్వభావం. మనకి కీర్తనలు 1వ అధ్యాయంలో మాట్లాడుతాం. దుష్టుని ఆలోచన చొప్పున అడుగుతా సరిపోతాయి. అంటే ఎవరైతే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నారో వీళ్ళని బట్టి దేవుడికి ఆనందం లేదని అర్థం. అది ఏ మనిషిలో ఉన్నా, నాలో ఉన్నా, మీలో ఉన్నా, దుష్టుడు ఆలోచనిస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయకు కదండి, బైబిల్ చదవకు, ఆదివారం చర్చికి వెళ్ళకు, నీతిగా ఉండవసరం లేదు అని నీకు దుష్టుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. నీవు దాని ప్రకారము నడుస్తున్నావంటే నిన్ను బట్టి యేసుప్రభు వారి ఇంకా సిలువే పడుతుంది. ఆయన ఇంకా హింసింపబడుతున్నాడు. ఆనందం లేదని ఆ వాక్యం మనకు సెలవిచ్చింది. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. కాబట్టి మానవుడు ఏం కోరుకుంటాడంటే తన సుఖాన్ని కోరుకుంటాడు. నీవు సంతోషంగా, నీవు ఆనందంగా ఉండడానికి నువ్వు పాపాన్ని ఎలా ఎంచుకుంటున్నావు? దేవుడు ఆనందంగా ఉండడానికి ఆయన నీలో పరిశుద్ధత, నీతిని కోరుకుంటుంది. కాబట్టి దుష్టత్వం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది వాక్యం కానిటువంటి జీవితం. కాబట్టి 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. ఆ నీతిమంతుడు ఎవరి మధ్యనంటే దుష్టుల మధ్య నుండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి ఏ క్రియలండి? ఏ క్రియలు అవి? దుష్టత్వము, దుష్ట క్రియలు బట్టి దినదినము నీతి గల తన మనసును అప్పించుకుని వచ్చును. ఎవరు? సొదొమ గుమొర్రా ప్రజలు దుష్టులు. ఎవరండి? వాళ్ళకి వాయా వరస లేదు, చిన్న కథ లేదు కదండి. లోతింటికి వచ్చినటువంటి మనుషుల్ని పిలిచి ఆ మనుషులు ఎక్కడా? ఆ మనుషులు బయటికి పిలవండి
అని అరిచాడు. ఈ పిలిచిన వారిలో బాలురు మొదలుకొని వృద్ధుల దాకా ఉంటాయి. ఏముందండి? బాలురు మొదలుకొని వృద్ధుల దాకా. అంటే దుష్టిని తలంపుల చేత నింపబడు. దేవుడు ఇటు వారిని బట్టి ఆనందపడు. దుష్టత్వం వల్ల వచ్చే నష్టం ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రాంతములు బూడి చేత నింపబడ్డాయి. కాలిపోయేవిపోయినాయండి, బూడిదైపోయి. దుష్టత్వం అంటే దుష్టిని ఆలోచన చొప్పున జీవించే జీవితం. ఏ జీవితం అండి? దుష్టత్వం అంటే దృష్టిని యొక్క ఆలోచనలు పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, వాక్యము ప్రకారం కాని జీవితమే దుష్టత్వము. ఇట్టి వారిని దేవుడు చూచి ఆనందపడడు. కానీ వారికి కొంత సమయం ఇచ్చి తర్వాత వారిని నశింపజేసినట్లుగా మనకి ఆది కాండంలో కనపడుతుంది. లోతుని తప్పించాను. వారు ఏమైపోయారంటే బూడిదైపోయారు. ఏమైపోయారండి? ఈ దుష్టత్వం వల్ల వచ్చేది బహు నష్టం. కాబట్టి దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టేయాలి. దానికి దూరంగా వెళ్ళిపోవాలి. దుష్టుడు హృదయంలో ప్రవేశించి నిన్ను అనేక రీతులకు నడిపిస్తా ఉంటాడు. కాబట్టి ఏహెజ్కేలు 18:27 చదువుకుందాం. ఏం చేయాలండి? మరలి ఏమవ్వాలి? దుష్టుడు తన దుష్టత్వం నుంచి ఏం కావాలి? విడిచిపెట్టే. నువ్వు త్రాగుతున్నావో, వ్యభిచరిస్తున్నావో, పేకాటాడుతున్నావో, ఆరాధన చేస్తున్నావో, ఏది చేస్తున్నావో దుష్టత్వము. అంటే దుష్టత్వం అంటే ఇంకా అర్థమైనా మనం చెప్పుకోవాలంటే ఈ సొదొమ గొమొర్రా ప్రజల్లో దేవుని భయం కొంచెం కూడా లేదండి. భయం నుండి పాపం చేయకూడని మనం చదువుకుంటాం కీర్తనలో. ఈ భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగేది దుష్టత్వం. అంటే దుష్టుని ఫాలో అవడం, వాడు చెప్పింది చేయడం. దాని ద్వారా సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఏమైపోయినాయండి? ఈ రోజు మన జీవితాలు బూడిదే మిగిల్చబడింది. కారణం దుష్ట. ఏంటండి? మన జీవితాల్లో మన కష్టము ఉబ్బైపోయిందంటారు కొంతమంది. ఏమైపోయింది? ఈ రోజు నాడు చాలా మంది జీవితాల్లో ఏం కనబడుతుందంటే బూడిద కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏంటి బూడిద? కారణం ఏంటండి? దుష్టత్వమే. ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితులు కారణం దుష్టత్వం. దుష్టత్వాన్ని విడిచి ఏహెజ్కేలు ఏం జరుగుతుందో. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన అది ఏం చేస్తున్నాడంట? దుష్టుని క్రియలు చేస్తున్నాడు. తాను చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలంటే విడిచిపెట్టేసి నువ్వు సినిమా చూస్తున్నావో, ఏ అపవిత్రమైన వాటినే వింటున్నావో, అపవిత్రమైన వాటిని చూస్తున్నావో, అపవిత్రమైన విడిచి లేకపోతే మన జీవితం కూడా ఏముండదు. లాస్ట్ మన జీవితం అంతా ఏమైపోతుంది? బూడితో నింపబడదు. బూడిద ఏం చేసుకుంటామండి? కాబట్టి ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించు. ఒకవేళ నేను చూసి దేవుడు ఆనందపడలేకపోతున్నాడేమో. కారణం ఏంటి తెలుసా? నీలో ఇంకా దుష్టత్వం జరుగుతుంది. దుష్టుడు ఆలోచన చెప్పుని జీవించుట ఏ దుష్టత్వం? దుష్టుడు చెప్తాడు ఇస్కరియోతు హృదయంలో దూరిపోయి అన్నాడు, యేసుప్రభువు నమ్మి అన్నాడు. ఏమన్నాడండి? వాడు ఇంతకు ముందే ఆలోచన పుట్టించను. దుష్టుడు ఆలోచన ప్రేరణ కలిగిస్తాడు నీ హృదయంలో. వాడిని ప్రార్థన చేయనివాడు, పరిశుద్ధంగా ఉండనివాడు, కష్టపడి పని చేయనివాడు,
నేను వ్యర్థులు చేస్తా ఉంటాడు. క్రమశిక్షణ ఉండదు. ఈ జీవితాలకు లాస్ట్ ఏం మిగులుతాయండి? ఆ? చదువుకునే స్టూడెంట్ ఉంటాడు. ఈ స్టూడెంట్ చదవకుండా దుష్ట కార్యాలు చేస్తాడు అనుకోండి, చదువు ఏమవుతుంది? ఏమవుతుంది అండి? ఇంకా అంతే అసలు మనకు చెప్పవలసిన ఇంకా జీవితం ఏమవుతుందో. చదవలసిన సమయంలో చదవకుండా సెల్ ఫోన్ ఇచ్చి దుష్టంటాడు. ఆ తర్వాత చదవగలే. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చదవగలి. ఇప్పుడు చదువుకుంటూ మర్చిపోతాం. కాబట్టి కొంతసేపు ఆ సెల్ చూడు, అది చూడు, ఇది చూడు, ఇది చూడు అని చెప్తా ఉంటాడు. మనల్ని పాడు చేస్తాం. చూసారా? నీకు కూడా ఎటువంటి ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు వద్దులే ప్రార్థనకే, ఇప్పుడు వద్దులే మార్గంస్కే, ఈ బుధవారం వద్దులే, శనివారం వద్దులే. ఎందుకు? నువ్వు శనివారం బుధవారం వస్తే బలపడతావు. ఆత్మ నీకు జయం ఉంటుంది కదా. ఏమండి? కాబట్టి నీకు దుష్టుడు ఆలోచనిస్తాడు. ఈ దుష్టుడు ఆలోచించేప్పుడు నువ్వు చేసావా? సొదొమ గుమొర్రా ప్రజలకి ఏం మిగిలిందండి? బూడిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జీవితం కష్టం అర్థమైపోవడం. 2 పాతాళలోకంలో ధనవంతుడు బొగ్గులో పడ్డాడు. ఎక్కడ పడ్డాడండి? పాతాళంలో పడ్డాడు. పాతాళంలో ఏముంటది? బూడిది, పొగ, అగ్ని. అర్థమైంది? వీడు బ్రతుకున్నంత సేపు ఏమో పట్టు పనుల మీద తిరిగాడు. దొరలు ఏమంటే సన్నప్పుడు నార వస్త్రాలు ధరించాడు. చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ పడింది? అగ్నిలో పడింది. అక్కడ ఏముంది? బూడిది, పొగ. అయ్యో నేను ఎక్కడ పడ్డానేంటి? ఆశ్చర్యపోతున్నాడు. ఆ రోజు నీ జీవితం కూడా అటువంటి ఆశ్చర్యంలోకి వెళ్ళిపోద్ది. అందుకే మనం ఏం చేయాలంట? దుష్టత్వాన్ని మారాలి అని ఉంది. అక్కడ ఏముందండి? మనల్ని విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు. 2వ విషయాన్ని చూద్దాం. చూడండి, చెడుతనమునకు నీ అంత కీర్తనలు 5:4. చెడుతనమునకు నీ అంత ఏం లేదు. చెడుతనము చేసేవారికి నీ అంత ఏం లేదంటే యేసు ప్రభువారి అంత చోటు లేదండి. చెడు పనులు అంటే ఏంటి? చెడ్డ పనులు. ఏమండి? చెడుతనము అని ఉంటది. చెడుతనములు అంటే చెడ్డ పనులు, మంత్ర ప్రయోగము, చేతబడులు, చంపడము. యాకోబు 12 మంది పిల్లలు చెడుతనం చేసేవారండి. అవన్నీ కూడా ఏమండి యోసేపు తన తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడు. మంచి పనులు కాదు. యోసేపు నీతిమంతుడు. వాళ్ళు చేసే చెడు పనులు చూసి, అంటే దేవుడు అంటే భయం లేనటువంటి చెడు జీవితం, పాప సంబంధమైన జీవితాన్ని చేస్తుంటే, దేవునికి భయపడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటే అవన్నీ పట్టుకొచ్చి తండ్రికి చెప్పేవాడు యోసేపు. ఆదికాండము 37:12. ఈ సహోదరులకు ఎదురులో మంది లేకున్నారు. వారి యొక్కకు పంపారు. 2వ వచనం చదవండి. యోసేపు తన సహోదరుల మంద నేర్చుకునేను. అతని చిన్నవాడై తన తండ్రి భార్యలైన యోసేపు ఏం చూసారండి? అంటే వీళ్ళు ఈ 10 మంది 11 మంది కలిసి చెడుతనం చేస్తా ఉండేవారు. అంటే దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితం, క్రమశిక్షణ లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం, ప్రార్థన లేని జీవితం. ఏమండి? 10 మంది ప్రార్థన ఇష్టపడతాం. తిరుగుతా ఉంటారు కదండి, అటు ఇటు తిరుగుతారు. మాటలు చెప్తా ఉంటారా? ప్రార్థన చేయాలి. 100 ప్రార్థన అంటే ఇష్టపడదు. విస్తారమైన మాటలు ఏముంటది? ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన కార్యాలు చేస్తారు. వీళ్ళు చేసిన చెడు పనులన్నీ పట్టుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఈ చెడు పనులు చేసే వాళ్ళకి యేసు ప్రభువారు ఏం లేదండి, చోటు లేదు. ఏం లేదు, చోటు లేదు. 97:10 కీర్తనలో పడి చదవాలి.
ప్రేమించుకున్నారా యెహోవాను ప్రేమించేవారుగా చెడుతనం అసహించు చెడుతనం అసహించుకున్నవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు చెడుతనం జీవితంలో రాకుండా కాపాడు. ఏమండి? అంటే చెడుతనం అంటే వాక్యానుసారంగా జీవించే ప్రతి మనిషి కూడా చెడుతనం చేయడు, చెడ్డ పనులు చేయడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనును. కావాల్సి వార్త 14:21 యెహోవాను ప్రేమించే వారు చెడుతనం ఏం చేసుకోవాలి? చెడు పనులు అసహించుకోవాలి కదా. అన్యాచారాలు కదండి. తర్వాత ముఖానికి మేకప్లు కొట్టుకోవడం, లిక్విడ్ వేసుకోవడం. ఏంటి బాబు మంచి పనులు అయ్యి. తర్వాత చెడు పనులు అంటే ఏంటంటే చెడు తనములు అంటారు. ఏంటంటే చెడు తనము, చెడ్డ పనులు అంటే మంచి పనులు ఉన్నమాట. ఏమన్నామండి? మంచి పనులు ఇవన్నీ విడిచిపెట్టే దుర్మార్గంగా జీవించడం చూసారా. కాబట్టి యెహోవాను ప్రేమించే వారు ఏం చేయాలండి? చెడుతనాన్ని నువ్వు చెడుతనం చేస్తున్నావంటే దేవుడిని ప్రేమించినట్టే. దేవుడిని ప్రేమించేవాడిని చెడుతనం ఎంత లేనట్టు. చీకటి ఉందంటే పగలైనట్టే, వెలుగు లేనట్టు. వెలుగు ఉందంటే చీకటి లేనట్టు. చూసారా. దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు, చెడుతనానికి ఆయన ఎంత చోటు. రేపు మనం చనిపోతే యేసుప్రభు ఎద్దకు వెళ్ళగలవా? నీలో చెడుతనం అంటే, చెడ్డ పనులు అంటే, నీ భర్తను కాక నీ భార్యను కాక కాబట్టి నీది కాళ్ళు నువ్వు ఆక్రమించుకుంటే, ఆశిస్తే, మోసం చేసి తెచ్చుకుంటే చెడుతనం కదా. కాబట్టి మనం బ్రతకడం కోసం ఇతర బ్రతుకులు పాడు చేయడం చెడుతనం కదా. ఇవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్ట. ఏం చేయాలండి? విడిచిపెట్ట. కాబట్టి చెడు పనులు చేసేవాళ్ళు దేవుడి ఎంత చూడలేదు. అటు పరలోకంలో కనపడలేడు. పరలోకంలో నువ్వు కనపడాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, వాక్యాన్ని నచ్చుకోవాలి. ఇప్పుడు యేసేపు నీతి మంత్రుడు కాబట్టి వాళ్ళ అన్నగారు చేసిన పనులు ఇష్టపడలేకపోతున్నాడు. వాళ్ళు 10 మంది ఒకటైపోయారు, ఈయన ఒకటైపోయాడు. ఎందుకు? పాపంతో ఏకేపించలేదు. నీతి మంత్రుడు వేస్తే నువ్వు నీతి మంత్రాలు పోతే, నీతి మంత్రులు పోతే నువ్వు ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా ఒకేలా జీవిస్తావు. నీలో చెడుతనం కనబడదు, నీలో పాపం కనబడదు. కాబట్టి చెడుతనం మనం ఏం చేయాలి? విసర్జించాలి. డాంబికులు దేవుని యొక్క నిలవలేరు. డాంబికులు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. కొంతమంది గొప్పలు చెప్తారు. మా తాతగారు ఏనుగు ఎత్తేసాడండి. ఆ తాతగారు ఏం చేశాడంట? ఆ తాతగారి సంగతి ఎందుకు? నువ్వు ఏనుగు లేవగలవా? చెప్పండి. మా తాతగారు దేశానికి నెయ్యి రాసుకున్నాడు. నువ్వు ఏం రాయగలవు? నీకు ఇప్పుడు చెప్పు, ఈ సంగతి చెప్పు. ఇప్పుడు నీ వేసాలకు ఏం రాయగలవు? మా తాతగారి చేతికి బంగారు కడి ఉందండి. అసలు అప్పుడేముంది చేతికి? వెండి కడి ఉందా? ఏంటండి? గొప్పలో గొప్పలు చెప్పచ్చా? సరే, గొప్పలు చెప్పుకోవచ్చా? డాంబికులు అంటే అన్ని కూడా గొప్ప గొప్పలు చెప్తారు. అంటే ఏదో ఉన్న కదా సాగిత మొక్కలు తిని ముడిసిన మెళ్ళలో కట్టేసుకోవడం. నా జుట్టు మునుపు ఇంత బారుండేది, ఇంత లాభం ఉంది. అయిపోయిన సంగతి ఎందుకు? స్తంభము గొప్పలు చెప్పుకునేవారు. మా తాతగారు 100 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏముంది? నీకు ఇల్లు ఉందా? గొప్పలు చెప్తారు. గొప్పలు ఏం చెప్తారు? మనం చెప్పొచ్చా? నీలో దేవుని ఆత్మ ఉంటే నీకు డంబమైన మాటలు రావు. కొందరు రథములు బట్టి, కొందరు
గుర్రములు బట్టి ఏమవుతారంట? అతిశయపడతారు. మనమైతే దేవుడిని బట్టి అతిశయపడాలి తప్ప నువ్వు దేవుని బట్టి డంబంగా మాట్లాడకూడదు. ఏమైనా దేవుడు నీకు ఇస్తే దేవుడిని మహిమపరచాలి. ఏసయ్యా నాకు ఇది ఇచ్చాబట్టి వందనాలు చెప్పాలి తప్ప మనకున్న దాన్ని బట్టి ఇతరులు మనం అంగీకరించి గొప్పలు చెప్పుకోకూడదు. ఈ డంబికులు ప్రభు యొద్ద ఉండలేరు, గొప్పలు చెప్పే వాళ్ళు ఉండలేరు. వారి దేవునికి దూరస్తులైపోతుంది కదా. కొంతమంది ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేశానండి, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఉన్నపాటిని ప్రభుత్వం ఎత్తపడతాననే సిద్ధపాటు మనం కలిగి ఉంటాం కదా. కాబట్టి డాంబికులు దేవుని రాజ్యంలో ఉండలేరు, ప్రభుతో ఉండలేరు. గొప్ప చెప్పుకుంటే మన అయితే ఏ గొప్ప లేదండి. మన నిమిత్త మాత్రమే తినట వారమే కానీ రేపటి వారము మనం కాదు. చెప్పుకుంటాం మన దగ్గర ఏం లేదు. మనం దీనులమై ఉండాలి. ఏమై ఉండాలండి? ప్రభా నేనే పాటు దాన్ని, నేనే పాటు, నా జీవం ఏ పాటు ప్రభు ఎంతలో కనపడే అంతలో మాయమైపోతాను. నాకెందుకు ఈ డంబము, ఎందుకు ఈ గొప్పలు, కానీ దీనురాలుగా చెప్పు అనే మనసు నీకుంటే ప్రభుతో నువ్వు ఉండగలుగుతావు, ప్రభు నీతో ఉండగలుగుతాడు. నువ్వు గొప్పలు చెప్పుకున్నావు కాబట్టి దేవుడి దగ్గర నువ్వు ఉండలేకపోతున్నా, ఆయన నీ దగ్గర ఉండలేక. ఇది పాపమని బైబిల్ నీకు చెప్పలేదా? నువ్వు చదవలేదు. డంబం, డంబం చెప్తా ఉంటా. డంబం గొప్పలు ఎన్నడూ గొప్పలు మనం చెప్పబడతాం. ఏదైనా ఉంటే కృతజ్ఞతాస్తుతులు మాత్రమే దేవునికి మనము చెల్లించాలి. దేవునికి మనం కనపరచాలి, మహిమపరచాలి. ప్రభా దావీదన్నాడు, నేను నరుని కను పురుగునన్నాడు. ఏమన్నాడు? నేను దుమ్ముని, అబ్రాహాం అన్నాడు నేను దుమ్ముని దురులేనన్నా. దుమ్మి ధూళి. అబ్రాహాం ఎంతగా తగ్గించుకున్నాడు, దుమ్ముని ధూళిని. మరి నువ్వేమన్నా నోరిప్పు దాన్ని గొప్పలే. మాటలు చెప్పేవాడు ఎప్పుడు పనులు చేయడు. మాటలు చెప్పేవాడు ఎప్పుడు కూడా ఎన్నడూ పని చేయలేడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుతున్నాడా వీటని. మౌనంగా ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు. నేను వచ్చేస్తాను, ఇచ్చేస్తాను అన్నవాడు ఏమి చేయలేదు. కాబట్టి అన్న నమ్మంగా మనము ప్రభా మీ చిత్తం అంటే ఇది చేస్తాను సహాయం చేయాలి తప్ప మనం ముందే నమ్మంగా అలా మాట్లాడితే లాస్ట్ కి ఏమొచ్చేది, వర్షం వచ్చి ఎలిసిపోయినట్టు అయిపోతుంది. నువ్వు వారు మనసు పొందిన వ్యక్తి అయితే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ప్రార్థన చేస్తా. మాట్లాడవలసిన విషయాలే మాట్లాడతా తప్ప ఎక్కువగా మాట్లాడవు. ప్రార్థనా పరులు ఎక్కువగా మాట్లాడలేదు, ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు. అందువల్ల వారు మనసు పొంది నువ్వు అవసరం అంటేనే తప్ప నువ్వు తెరవాలి, లేకపోతే నువ్వు తర్వాత ప్రార్థనకే నేను డంబం 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 అది విడిచిపెట్టేయాలంటే దానివల్ల నీకు ఉపయోగం లేదు. అవునా? ఏ ఉపయోగం లేదు. ఒక కిలో రేషన్ బియ్యం కూడా రావు నీకు ఆ మాట వస్తాయా? కానీ కొంతమంది ఏం చెప్తారు, డంబము పక్కనే విడిచిపెట్టారు. డబ్బులు దూరపరుచుకోవచ్చు డంబముగా మాట్లాడి. డాంబికులు దేవుని సన్నిధి నిలవలేదంటే అర్థం ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేయలేరు, వీళ్ళు దేవునితో సహవాసం చేయలేరు అని అర్థం. కాబట్టి ఆ మాటలు మనం విడిచిపెట్టేద్దాం. 4వ వచనం, 4వ విషయం, పాపము చేయవారిని నీవు అసహించుకుంటున్నావు. చదవండి. పాపము చేయవారందరూ నువ్వేం చేస్తున్నావు? అసహించుకుంటున్నావు. చూసారా? నువ్వు పాపం చేస్తే ప్రభుని అసహించుకుంటావు. పాపం దేవునికి అసహ్యం. ప్రభు నిన్ను అసహించుకుంటే నువ్వేం చేయగలవు? నువ్వేం సాధించగలవు? అసహ్యకరమైనది మనం చూడగలమా? దాని పక్కన మనం కూర్చోగలమా? అంటే పాపం చేసేవాడు దేవుని దృష్టిలో అసహ్యం కనపడుతున్నాడు, ఒక పెంట వలె ఉన్నాడు. పెట్ట పక్కన కూర్చోగలమా? చెత్త పక్కన కూర్చోగలమా? అది ఎంత కప్పుబడుతుందో. ఈ పాపం చేసే వ్యక్తులు కూడా ఏమవుతారు కదా? కీర్తనలు 36:12
అదిగో పాపం చేయవారు అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు. అక్కడ పడి ఉన్నారు. పాపం చేసేవాళ్ళు ఎందుకు దేవుడు అసహించుకున్నాడు? ఎందుకు పాపం చేయొద్దు? పాపం చేసేవాళ్ళు ఎక్కడున్నారండి? అదుగో అక్కడండి. ఎక్కడ? పరలోకంలోనా? పాతాళలోకంలో. పాపం చేయవాడు అదుగో అక్కడ ఉన్నాడు. ఆ రాజే కావచ్చు, మంత్రియే కావచ్చు, నౌకరే కావచ్చు, భద్రతే కావచ్చు, ఎవడైనా దేవుని దృష్టిలో అక్కడే. పాపం చేయి ప్రతివాడు నరకంలో కనపడదు. ఈ ధనవంతుడు కూడా ఏమండి భయభక్తులు లేకుండా జీవించి, క్రమశిక్షణ లేకుండా జీవించి, ఆదివారం లేకుండా, శనివారం లేకుండా, బుధవారం లేకుండా, ఒక మాట చెప్పాలంటే మారు మనసు రక్షణ లేకుండా జీవించి చచ్చిపోయి అక్కడ పడ్డాడు. అక్కడ లాజరు లేడు. లాజరు నెమ్మదిలోకి వెళ్ళిపోయాడు. ఈ భూలోకంలో ధనవంతులు పడే స్థలం ఏది తెలుసా? పాతాళం. మనం ధనం కోసం పరిగెడుతున్నాం కదా, డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాం, డబ్బు కోసం కళ్ళకంటున్నావేమో. ఏ నాటికి ఈడనాటికి చాలు. ఈ ధనం నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. డబ్బు నమ్ముకున్నవాడి జీవితంలో ఎప్పుడు కట్టబడడు. డబ్బులు వెంబడి పరుగులు తీసేవాడు అలిసిపోతాడు. వాడు ఏమీ సాధించలేడు. ప్రభు నువ్వు వెంబడించగలిగితే నీ కుటుంబం కట్టబడ. గుర్తుపెట్టు. డబ్బే నీకు సర్వస్వం అనుకుంటే నువ్వు అక్కడే కనపడతావు. ఎక్కడా? ప్రభు నీకు ఇచ్చిన టాలెంట్ ఉపయోగించుకో. కానీ డబ్బే సర్వస్వం అనుకుంటే డబ్బు కోసం బ్రతికితే ఓడిపో. ధనవంతుడు తన ప్రయత్నాల్లో ఓడిపోవును. తెలుసా? ఏమైపోతాడండి? పడిపోతాడు. ధనవంతులు పరలోక రాజ్యమును సంపాదించుకోలేరు. ఒంటి సొది విజయంలో ప్రవేశించిన కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో. జాగ్రత్త. నీకు దేవుడు ఏది కావాలో నీకు ఇస్తాడు. నీ పిల్లలకి ఏది కావాలో ఇస్తాడు. నీ మనసాక్షిని కాపాడుకో, పరిశుద్ధిని కాపాడుకో. దేవుని రాకడ సమీపంగా ఇవన్నీ కూడబట్టి పట్టుకెళ్ళగలరా? నీతో వచ్చేది నీ క్రియలే, నీ డబ్బుగా. మంచి క్రియలు, చెడు. నువ్వెంత సంపాదించగలుగుతావు అంత సంపాదించు, అంతే. కానీ అది హృదయంలో పెట్టుకోకూడదు. దానాన్ని ఎక్కడ పెట్టుకోకూడదండి? అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే. మీరు డబ్బులు ఆరాధించారా? అక్కడ పెట్టారంతే. దేవుడే ఆరాధి. అర్థమైంది? దేవుడే ఆరాధి. డబ్బుని కంట్రోల్ చేయడం చేస్తాకపోతే ఆ డబ్బే నేను పాడు చేస్తాను, నీ చంపా. ఈ ధనవంతుడు అక్కడ కనపడుతున్నాడు, పాపం చేశాడు కదా. దేవుడు పాపం చేసే వారిని అంటాడు అసహ్యం. ఈ రాత్రి ఏ పాపం నీ జీవితంలో ఉందో దేవుడికి నువ్వు అసహ్యంగా కనపడతాడు. కాబట్టి నువ్వు వర్ధిల్లలేవు, ఆశీర్వాదం పొందుకోలేవు కదా. పాపం నిన్ను పాడు చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. నీకు మేలు కలగలేదంటే పాపమే కదా. ఈ పాపాన్ని ఈ రాత్రి నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. అది ఏ పాపమైన విడిచిపెట్టాలి. లేదయ్యా నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానంటే నువ్వు అక్కడ కనపడతావు. ఎక్కడది ప్లేస్? ఎక్కడండి? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తాం. నీకు సిద్ధపాటు, నీకు రక్షణ, పరిశుద్ధత లేకపోతే కనురెప్పపాటులో పరలోకాన్ని కోల్పోవచ్చు. నువ్వు అనుకున్నంత పెద్దదే కాదు నీ జీవితం, చిన్నదే. చిటిక్కున మాకు ప్రాణం. అప్పుడు నువ్వు సంపాదించినవి ఎవరి యోగుని అన్నాడు యేసుప్రభు గారు. వీడు కళను కనేస్తున్నాడు. ఎవరు? ఈ పంట పండేసింది, ఇంత పంట పండేసింది, ఈ పంట అంతా ఏం చేయాలి నేను? చిన్న కొట్లు ఇప్పేసి పెద్ద కొట్లలో కట్టేసి, ఆ పెద్ద కొట్లు ధనం కూర్చేసి, ధాన్యం కూర్చేసి, కాలు మీద కాలేసుకుని తినుమా తాగుమా సుఖించుమా అన్నాం అంటున్నాడట. కానీ ప్రభు అన్నాడు, ఎదురువాడ ఈ రాత్రికి ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించినవి ఎవరో చూసుకోవద్దు.
ఆ కింద ఒక మాట ఉంటది, దేవుని కోసం కాక తమ కోసం జీవించే వారి పరిస్థితి అలా ఉంటది. అర్థమైందండి? దేవుని కోసం కాకుండా నీ కోసమే సమకూర్చుకుంటే రేపొద్దున మన పరిస్థితి ఆ విధముగా. కాబట్టి మనము పాపమును విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? పాపమును విడిచిపెట్టాలి. పాపం వల్ల నిత్య నరకమైన వారు అక్కడ కనబడుచున్నారు, పాపం చేయవారు. కాబట్టి రాత్రి పాపం విడిచిపెట్టి ఆఖరిగా అబద్ధములాడు వారిని నశింప అనే సఫరులు ఏమైపోయారు? అబద్ధం. ఈ రోజు వ్యాపారం అంతా కూడా అబద్ధమే. అబద్ధం లేకుండా వ్యాపారం లేదంటే ఏమండి? క్వాలిటీ లేదు అనుకోండి, ఏమంటాడు? ఇది క్వాలిటీ అంటాడు. దేంట్లో క్వాలిటీ ఉందండి? అసలు క్వాలిటీ ఉన్నది నాకు చూపించండి. ఎక్కడ క్వాలిటీ లేదు కదండి, క్వాలిటీలో తప్ప. ఇప్పుడు ఒక క్వాలిటీ గల షర్ట్ కొనుక్కుంటా, ఎంతకాలం తొడుగుతా? మనిషికే క్వాలిటీ లేదు. మనిషికే క్వాలిటీ లేదండి. మనిషిలో ఉన్నటువంటి ఎముకలకు క్వాలిటీ లేదు, నరాలకు క్వాలిటీ లేదు, హార్ట్ క్వాలిటీ లేదు, కిడ్నీకి క్వాలిటీ లేదు. దేనికి ఉన్నది క్వాలిటీ? దేనికి లేదు క్వాలిటీ. కానీ ఈ రోజు వ్యాపారం అంతా అబద్ధం. అబద్ధం లేకపోతే బ్రతకలేమండి. నీతి నిమిత్తమై ఆకలి దప్పికల వారు దానిలో వారు తృప్తి పరచబడతారు కదా. నీకు తింటాకే అన్నం లేకపోతే పర్వాలేదు, కానీ అబద్ధం వాడు మాత్రం సంపాదించబడతారు. అది నీకు ఆశీర్వాదం కాదు, నీ పిల్లలకు ఆశీర్వాదం కాదు. అరుణే సఫైర్లు అన్నారు, ఇంతే అన్నారు. ఏమన్నారండి? మన పైకి సాగుడు దగ్గరికి ఇంతేనండి. అబద్ధం ఆడొచ్చా? గణేష్ అబద్ధం ఆడొచ్చా? జాగ్రత్త, నువ్వు నష్టపోయిన పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం ఆడదు. నీతిగా, కానీ లోకస్తులు అంటారు నీతిగా ఏముండదు, అన్నం ఉండదు. అన్నం తిని అంతకన్నా బ్రతుకుతావు. నీతిగా ఉండి ఆకలితో చచ్చిపోతే పర్లోకి వెళ్తావు. నీతి తప్పి అన్నం తింటే ఎంతకాలం తిని బ్రతుకుతావు నువ్వు? చచ్చిపోయాడికి పోవాలి. అది కాబట్టి నీతి మాత్రం మనం తప్పదు. పోతే పోని, ప్రాణమే పోని కదా. మనం మాత్రం అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడు వ్యక్తుల నష్టపోడు. దేవుడికి ఇవన్నీ అసహ్యములే, అయిష్టత, ఇష్టం లేనివే. ఈ రాత్రి ఇటువంటివి నీ జీవితంలో ఉంటే, ప్రభువా నాలో దుష్టత్వం, నాలో చెడుతనం ఉంది, నాలో కొండాలు ఉన్నాయి కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడమే చెడుత. తర్వాత నాలో డమ్మం ఉంది, నాలో పాపం ఉంది, నాలో అబద్ధాలు. నన్ను క్షమించు ప్రభా. నేను ఈ రాజు సంపాదించుకోవాలంటే ఇవి నాలో ఉండకూడదు ప్రభా. రైతు వీటి నుంచి నాకు విడుదలించి నన్ను కాపాడు ప్రభా. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభా, గొప్ప దేవ వందనాలు. భూమికి ఆకాశానికి మయ్యని కలవరి శిలువలో వేలాడుచున్న ప్రభా, దుష్టత్వం నుంచి అపవాది క్రియల నుంచి విడిపించడం మనిషి కుమారుడు భూలోకం వచ్చింది. మీ రక్తంలో పాపమే జయముంది, మీ రక్తంలో అబద్ధాలమే జయముంది, మీ రక్తంలో దుష్టత్వమే జయముంది, మీ రక్తంలో చెడుతనమే జయముంది. నాయ మీ శిలువ కిందకు వచ్చినట్లుగా చేయండి. పెద్దవాళ్ళ మాటలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యమన్నా మీ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేని చేత బంధించబడ్డారో వాటి నుంచి విడిపించండి, స్థిరపరచండి, బలపరచండి. నన్ను వాడుతున్నందుకు మా ప్రభా నన్ను బలపరచండి, బోధించి ప్రయత్నం. ఈ ప్రియుల వాక్యం విన్నారు, ఇంటికి లోతుగా ప్రార్థన చేసుకుని సరి చేసుకుని కృపవండి. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారి జాబులు దీవించండి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి చదువులు దీవించారు. చేతి పని చేసేవాడిని వారి చదువులు దీవించారు ప్రభా. బాలింతలు, ప్రెగ్నెన్సీ, గర్భఫలం తెచ్చి అప్పుడు రుణములన్నీ మీరు తీర్చిపెట్టి సహాయించి మా ప్రభా నియమాలు తిరిగి వెళ్ళుచుండగా తోడుకోండి. క్షమాన్ని ప్రయాణించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని సేవను దీవించమని
యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదాకాలం సంఘానికి తోడైనను గాక. ఆమేన్.